ఎవ్రీవన్, మీలో ఎంతమందికి ములక్కాడ గుడ్లు పులుసు అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. దీన్నైతే ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు తీసుకొని కొంచెం పసుపు అయితే వేసుకొని రెండు వైపులా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం అయితే జీలకర్ర వేసుకొని అందులోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని పసుపు ఎలాగో వేసేసాం కాబట్టి ఉప్పు వేసుకొని వీటిని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత అందులో నీట్గా క్లీన్ చేసుకున్న ములక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం పీచంతా ములక్కాడకి తీసేయకూడదు, అది ఒకసారి గమనించుకోండి. ఇప్పుడు వీటిని వేసిన తర్వాత కొంచెం మగ్గించుకోవాలన్నమాట. వీటిని అన్నిటిని సిమ్లో పెట్టుకొని చక్కగా నూనె పైకి తేలేంత వరకు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకొని ఇందులో అయితే ఇప్పుడు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఆ టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత వీటిని ఏంటంటే మొత్తం టమాటా పైన స్కిన్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు కారం వేసుకొని కలుపుకున్న తర్వాత మసాలాలు మాడిపోకుండా నీళ్ళైతే వేసుకోవాలి. నేను అల్లం పేస్ట్ చేసిన మిక్సీలోనే కొంచెం నీళ్ళు వేసి ఇందులో యాడ్ చేసేసాను. ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసుక్కొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ నీటిలో ఒక ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోవాలి. చింతపండు రసం అంతా వేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు మనం వేపుకున్న గుడ్లని ఇందులో వేసేసుకోవడమే. అలాగే ఇవి కొంచెం ఉడికిన తర్వాత పులుసు దగ్గర పడుతుంది అన్నప్పుడు కొత్తిమీర వేసుకొని దగ్గర పడిన తర్వాత దించేసుకుంటే మన గుడ్లు ములక్కాడ పులుసు అయితే రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్.